మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారు ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్. మీరు వ్యాపారంలో ఉన్న, రియల్ ఎస్టేట్లో ఉన్న మీ బిజినెస్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా జనాల్లోకి తీసుకెళ్తారు. సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారం, మీ రియల్ ఎస్టేట్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రజల్లోకి వెళ్తుంది. సేల్ పరంగా మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కొరకు ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తేనే అసలు ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది పిన్ టు పిన్ మీకు వివరిస్తాము. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి షేర్ అయ్యిద్ది. మరింత మందికి అసలు నిజం ఏంటో తెలుస్తుంది. అసలు నిజం 10 మందికి తెలియాలంటే ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే జనాలకి త్వరగా రీచ్ అయ్యిద్ది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో ధర్మవరం అనే ఒక ప్రాంతంలో చర్చి పైన దాడి జరిగిందండి. 10 రోజులకు ఒక దాడి జరుగుతుందండి. ఆంధ్రాలో ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా 2024 నుంచి భయంకరంగా దాడులు అనమాట. అది నేను చెప్తున్నది కాదండి, అది నేను చెప్తున్నది కాదు. న్యూస్లో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది, మన దేశంలో చూపిస్తున్నారు, అన్ని న్యూస్ ఛానల్స్లో చెప్తున్నారు. నేను చెప్తున్న మాట కాదు అది. 10 రోజులకు ఒక దాడి క్రైస్తవుల పైన, క్రిస్టియన్ చర్చిల పైన 2024 నుంచి డబల్ త్రిబుల్ అయిపోయినాయి అనమాట. నేను చెప్పడం కదా, మీరే చూస్తున్నారు. మొన్న క్రిస్మస్ రోజున ఇండియా మొత్తంలో 45 చోట్ల 9 రాష్ట్రాల్లో దాడులు జరిగినాయి. ఆల్ టైమ్ రికార్డ్ అండి. ప్రపంచంలో ఫస్ట్ టైం మన భారతదేశంలో క్రిస్మస్ రోజున 45 చోట్ల చర్చీల పైన దాడి జరిగింది. మన ఆంధ్రాలో ఎక్కువగా ఉంది క్రిస్టియన్స్ పైన దాడి. అది 10 రోజులకు ఒక సంఘటన బయటపడుతుంది. గోదావరి జిల్లాలో రీసెంట్గా చర్చీలు కూడా చాలా చర్చీలను కూలగొట్టారు. చాలామంది కింద కామెంట్లు పెడుతున్నారు, అన్న మరి అమెరికాలో ఎప్పుడైనా హిందూ గుళ్ళపైన దాడి జరిగిందా అంటే, ఇంతవాటికి అమెరికాలో కానీ క్రిస్టియన్ కంట్రీస్లో ఇంతవాటికి హిందూ గుళ్ళపైన దాడి జరిగినట్టు 50 సంవత్సరాల్లో ఒక్కడి కూడా లేదు. అంటే మేము రీసెర్చ్ చేసింది 50 సంవత్సరాల్లో అమెరికాలో హిందూ పండుగలు చేసుకుంటారు, గుళ్ళు కట్టుకుంటారు, బయటకు వచ్చి డప్పులు వాయిస్తారు, దీపావళి చేసుకుంటారు, మత ప్రచారం, ఇస్కాన్ వాళ్ళు భగవద్గీత పంచుతారు. అంటే మేము చేసిన రీసెర్చ్ ఎప్పుడు జరగలేదండి. క్రైస్తవ కంట్రీస్లో ఏ రోజు కూడా గుళ్ళపైన కానీ హిందువుల పైన దాడి జరగలేదు. అది అందరికి కూడా తెలిసిందే. మన భారతదేశంలో ఏంటంటే క్రైస్తవుల పైన దాడులు అనేవి 70 సంవత్సరాలు జరుగుతుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒరిస్సా అనే ప్రాంతంలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీని కూడా తగలబెట్టారు. అది కూడా ప్రపంచం మొత్తం అప్పట్లో దుమారం అన్నమాట. ప్రపంచం మొత్తం చూశారు. ఇప్పుడు ధర్మవరం ప్రాంతంలో క్రైస్తవ చర్చిని పగలగొట్టి పారేశారనమాట. అర్ధరాత్రి కొంతమంది 10 మంది వచ్చి ఆ చర్చి పగలగొట్టి నిప్పు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఆడ మనిషి ఏడుస్తుంది. ఇలాంటి టైంలో ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుందని కింద కామెంట్లు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే 10 రోజులకు ఒక సంఘటన అంటే అది మరీ దారుణం కదండి. తెలంగాణలో లేదు, ఇటు మన ఆంధ్ర సైడ్ ఏంటంటే ఇది జరుగుతుంది అనమాట. దానికి ఎవరు బాధ్యులు అంటే మనం ఏం చెప్తాం చెప్పండి. మనం ఎవరో అని చెప్పలేము. దానికి ఎవరు 10 రోజులకు ఒక దాడి జరుగుతుందంటే ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. మరి ఏమండి, ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. అమెరికాలో క్రైస్తవ దేశాల్లో మన వాళ్ళపైన దాడులు జరగట్లేదంటే అది వాళ్ళు సేఫెస్ట్ కంట్రీస్ అని కింద కామెంట్లు పెడుతున్నారు. క్రైస్తవ కంట్రీస్లో హిందువులపైన దాడి జరగలేదు ఎప్పుడు కూడా. వాళ్ళు గుళ్ళు కట్టుకున్న, డప్పులు వాయించిన ఏ రోజు కూడా ఒక్క న్యూస్ అనేది రాలేదు అంటూ కింద కామెంట్లు అండి. అది నేను చెప్తున్న మాటలు కాదండి, కింద కామెంట్లు పెడతా ఉంటారు అనమాట. దయచేసి అందరూ కూడా గమనించాలి. ప్రతి కామెంట్ మేము చదువుతామండి. అందుకని కింద కామెంట్లు చదవండి, మీరు అర్థమైపోద్ది.